అల్లు అర్జున్ యాటిట్యూడ్ వల్ల ఇంత సమస్యలు ఎదుర్కొన్నాడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ ఈ పేరు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. పుష్ప 2 సక్సెస్తో పాజిటివ్గా, సంధ్యా థియేటర్ ఘటన తర్వాత నెగిటివ్గా ఆయన పేరు చర్చల్లో నిలిచింది. అల్లు అర్జున్ తీరు ఇంతటి వివాదాస్పదం కావడానికి అతని యాటిట్యూడే కారణం. అది ఎలాగో తెలుసుకుందాం. అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న తెలుగు హీరో. అతను ఎంత గొప్ప నటుడో తెలుసుకోవడానికి ఆ అవార్డులు చాలు. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన నటుల్లో అల్లు అర్జున్ ఒకడు. ఇందులో ఏమాత్రం డౌటే లేదు. కేవలం పుష్ప సినిమాతోనే అతడు పాన్ ఇండియా హీరోగా మారలేదు. అంతకు ముందు నుండి అతడికి కేరళతో పాటు హిందీలో మంచి ఫాలోయింగ్ ఉంది. అతడి నటనకు తెలుగు ప్రజలే కాదు, దేశ ప్రజలంతా ఫిదా అవుతారు. గంగోత్రి నుండి పుష్ప 2 వరకు అల్లు అర్జున్ జర్నీ చూస్తే అందపాతాళం నుంచి ఆకాశానికి ఎదిగినట్లు ఉంటుంది. నటుడిగా అతడి పరిణితిని చూస్తే హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే. నటుడిగా అల్లు అర్జున్ పర్ఫెక్ట్, ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని విషయాన్ని అతడు మరిచాడు. అందుకే ఎంత గొప్ప నటుడికి పేరు తెచ్చుకున్న మెగా హీరోల్లో క్రేజ్ మాత్రం సంపాదించుకోలేకపోతున్నాడు. ఇందుకు అతడి యాటిట్యూడ్ కారణం. ఇదే అతడిని మెగా కుటుంబానికి దూరం చేసింది. ఇప్పుడు అభిమానుల ముందు ముద్దాయిగా నిలబెట్టింది. పుష్ప హిట్ తర్వాత అల్లు అర్జున్ తీరు మరింత మారిపోయింది. తనకంటే ఎవరూ గొప్ప కాదు అనే యాటిట్యూడ్తో అదే అతడి కొంప ముంచింది. పుష్ప 2 మూవీ అల్లు అర్జున్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇందులో అతడు తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఇంత భారీ హిట్ ఖాతాలో పడ్డా అతడు ఆనందించే పరిస్థితి లేకుండా పోయింది. ఇందులో అతడి యాటిట్యూడే కారణం. చివరికి తగ్గేదేలే అన్నోడు కాస్త ఎంతలా తగ్గాల్సి వస్తుందో అందరూ చూస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.